కొంతమంది ఇమ్మెచ్యూర్ ఐపీఎల్ టాక్సిక్ ఫ్యాన్స్ 2016-17 సీజన్స్ లో సిఎస్కే టీం జెర్సీ ఎక్కడా, సిఎస్కే టీం జెర్సీ జైలుకి వెళ్ళిందా, ధోని జైలుకి వెళ్ళాడా, సిఎస్కే టీం ఫిక్సర్సా, అసలు సిఎస్కే టీం 5 టైమ్స్ ఫిక్సింగ్ చేసి ఛాంపియన్ అయిందని ఎంతో మంది నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, కాసేపు సిఎస్కే టీం ఫిక్సర్సే అనుకుందాము. మరి 2011 ఐపీఎల్ ఫైనల్లో సిఎస్కే చేతిలో ఆర్సీబీ ఓడిపోయింది. మరి ఆర్సీబీ కూడా సిఎస్కే తో చేతులు కలిపి ఫిక్సింగ్ చేసి ఓడిపోయింది అంటారా? అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. సరే, సిఎస్కే టీం ఫిక్సరే, ధోని కూడా ఫిక్సరే. 2 ఇయర్స్ సిఎస్కే బ్యాన్ చేసినప్పుడు ఆ 2 సీజన్స్ లో ధోని ఆడితే ధోని ఆతుముక్క పీకిన మొనగాడే లేడు. ఒకటి బాగా గుర్తుంచుకో, ఒక టీంలోని అఫీషియల్ బెట్టింగ్ చేస్తే ఎంటైర్ టీమ్ ప్లేయర్స్ మేనేజ్మెంట్ మొత్తాన్ని ఫిక్సర్స్ అనడం అది కరెక్ట్ కాదు. అలా అయితే ఆర్సీబీ మాజీ ఓనర్ అయిన విజయ్ మాల్యా 9,000 కోట్ల రూపాయలు బ్యాంకులోకి ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. అలా అయితే ఆర్సీబీలోని టీం ప్లేయర్స్ కూడా, ఆర్సీబీ మేనేజ్మెంట్ కూడా అందరూ ఫ్రాడేనా? కాదు కదా. ఇప్పటికి కూడా కొంతమంది ఇమ్మెచ్యూర్ ఫ్యాన్స్ ఇంకా వాదిస్తూనే ఉంటారు. సో వాళ్ళకి నలుగురిలో మాట్లాడి పరువు పోగొట్టుకోవద్దని ఈ వీడియోని షేర్ చేసి చెప్పండి.